ఒకప్పుడు పచ్చగా మెరిసే ఒక అడవి ఉండేది. అక్కడ ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, చిమ్మచిమ్మలాడే పక్షులు, చినుకుల్లాంటి జలపాతాలు ఉండేవి. ఆ అడవి అందం చూసిన వాళ్ళంతా మంత్రముగ్గులైపోయేవారు. అడవిలోని ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఉన్న జంతువులు చాలా విచిత్రంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక విచిత్రమైన జంతువు నడుస్తూ వచ్చింది. ఆ జంతువు ముందు భాగం సింహంలాగా, వెనక భాగం జిరాఫీలాగా ఉంది. ఇలాంటి జంతువుని ఎప్పుడూ ఎవ్వరూ చూసి ఉండరు. కానీ అది ఒక్కటి మాత్రమే కాదు, ఇంకోటి ఏనుగు ముందు భాగం, ఒంట వెనుక భాగం, ఇంకోటి కంగారు శరీరానికి తేనెటీగ రెక్కలు. ఈ అడవిలో ఉన్న ప్రతి జంతువు రెండు జంతువుల కలయికలా ఉంది. ఆ రోజే ఒక తెల్లని బుద్ధిమంతి కుందేలు ఆ అడవిలోకి వచ్చింది. పెద్ద పెద్ద నీలి కళ్ళు, పొడవాటి మృదువైన చెవులు, చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని చుట్టూ ఆసక్తిగా అన్ని వింతల్ని గమనించింది. అవన్నీ చూసిన కుందేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది ఏమిటి, ఇక్కడ జంతువులు అలా ఎలా మారిపోయాయి, లేదా ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చాయి అని తన పక్కనున్న జంతువులతో ముచ్చటించింది. అప్పుడు ఒక బంగారు పక్షి చెట్టుపై నుండి చెప్పింది, చిన్న కుందేలా, వీళ్ళు ఇలా ఉండటానికి కారణం బహుశా ఇది ఒక శాపం కావచ్చు అని చెప్పింది. ఆ మాట విన్న కుందేలు నిజం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. అడవి లోతుల్లో ఉన్న ఒక పాత గుహ వైపు నడక మొదలుపెట్టింది. ఆ గుహ ద్వారం చాలా పెద్దది. రాతి తలుపులపై జంతువుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. తలుపు ముందు నిలబడిన కుందేలు ఆశ్చర్యంగా చూసింది. వాటిని తెరవాలంటే తెలివి అవసరం అనుకుంది. గుహ తలుపుపై ఒక పజిల్ ఉంది. రెండు జంతువుల రూపాలను కలిపితే ఏది వస్తుందో చెప్పాలి. కుందేలు దాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. కొన్ని క్షణాలు ఆలోచించిన కుందేలు ఇవి రెండు జంతువుల కలయిక అని తెలివిగా సమాధానం చెప్పింది. వెంటనే తలుపు కిర్కిర్మంటూ తెరుచుకుంది. గుహ లోపలికి వెళ్లిన కుందేలుకి ఒక మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అయ్యింది. అక్కడంతా మాయాజాలంతో నిండి ఉంది. చుట్టూ తేలియాడే రత్నాలు, ప్రకాశించే పుస్తకాలు, కాంతుల వలయాలు కనిపించాయి. ఆ గుహ మధ్యలో ఒక పెద్ద పురాతన పుస్తకం ఉంది. కుందేలు దాన్ని తెరిచి చదవసాగింది. అందులో రాసి ఉంది, ఒకప్పుడు ఈ అడవి జంతువుల మధ్య ద్వేషం పెరిగినప్పుడు ఒక మంత్రగత్తె వీళ్ళని సగం జంతువులుగా మార్చింది. పుస్తకంలో ఇంకా ఇలా రాసి ఉంది, జంతువులు ఒకరికొకరు ప్రేమతో జీవిస్తే ఈ శాపం తొలగిపోతుంది. ఈ మాటలు కుందేలు గుండెల్లో నిలిచిపోయాయి. గుహ నుంచి బయటకు వచ్చిన కుందేలు సగం జంతువులను ఒక చోటకు పిలిచి, మీరు మళ్ళీ మీ పాత స్వరూపం పొందాలంటే ప్రేమగా, స్నేహంగా జీవించాలి అని చెప్పింది. ఆ మాటలు విన్న సగం జంతువులు చాలా కోపంగా ఉన్నాయి. అయితే జంతువులు మొదట నమ్మలేదు. మేము ఇలా బాగానే ఉన్నాం, సరిపోతుంది అని కొందరు చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కుందేలు ఆకలితో ఉన్న సగం ఏనుగు, సగం కొంగారికి తన ఆహారం పంచింది. ఇది ప్రేమ అని చూపించింది. మీరందరూ దీన్ని ప్రయత్నించండి అని చెప్పింది. ఆ తర్వాత జంతువులందరూ ఒకరికొకరు సహాయం చేయడం మొదలుపెట్టారు. కలిసి ఆడటం, కలిసి తినడం మొదలయ్యింది. గొడవలు మాయమయ్యాయి. ఆ తర్వాత జంతువులందరూ ప్రేమగా కలిసి జీవించడం ప్రారంభించారు. అవి స్నేహితులయ్యాయి. ఒక రాత్రి ఆకాశంలోని మబ్బుల మధ్య వెలుగు చిమ్మి బంగారు కాంతి కురిసింది. ఒక్కో జంతువు మళ్లీ తన అసలు రూపంలోకి మారసాగింది. శాపం తొలగిపోయింది. జంతువులన్నీ మళ్లీ మామూలు రూపాల్లోకి మారిపోయాయి. అడవి అంతా పండగ వాతావరణం నెలకొంది. చెట్లకు దీపాలు కట్టారు, పాటలు పాడారు, నృత్యాలు చేశారు. అందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ప్రేమ శక్తివంతమని అందరూ గ్రహించారు. మరుసటి రోజు అన్ని జంతువులు కుందేలు చుట్టూ చేరి కృతజ్ఞతతో చూసి అభినందించాయి. ఇదంతా తెలివైన కుందేలు వల్లే సాధ్యమయ్యింది అని దానిని తమ నాయకురాలిగా ప్రకటించారు. కుందేలు మాత్రం చిరునవ్వుతో ప్రేమే గొప్ప మంత్రం అని చెప్పింది. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.